ధర్మానికి విలువ ఉంది, కానీ ఈ రక్తపాతంలో అర్థం ఉందా? అతనికి ఎప్పటి నుండో ఈ రోజు కోసం ఎదురు చూపు, ఒక్కసారి రాయబారిగా మారి ధర్మాన్ని నిలబెట్టాలనే కోరిక. కానీ మొదటి కేసే తనను తీర్చిదిద్దిన మాస్టారు మీద. ఇదే భగవద్గీత చాప్టర్ 1 శ్లోక్ నంబర్ 35 లో మనం చూసుకున్నట్టయితే అర్జునుడికి కూడా ఇదే భావన వచ్చింది. అతను గెలుపు అంటే విజయం తాకడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అడుగు వేస్తే తన దేహానికి బంధం ఉన్న వాళ్ళ మీదనే తన్నే పరిస్థితి. అప్పుడు అర్జునుడు కృష్ణుడికి అడుగుతున్నాడు, ఓ కృష్ణ, ఈ పోరాటంలో ధర్మం ఉన్నా, నాకు నా బంధువులను చంపి ఈ రాజ్యం నాకు అవసరం లేదు, అది నాకు ఆనందం ఇవ్వదు. అసలు గెలుపు ప్రత్యేకత బంధాలను తాకిస్తే అది దాని వాసనలో రక్తం ఉంటే అది గెలుపేనా నష్టమా? ఇప్పుడు మొదలవుతుంది అసలైన సందేహం. అసలు విజయం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి? నెక్స్ట్ నిన్నో కృష్ణుడి మాటల్లో ఇది చూద్దాం. అప్పటిదాకా హరే కృష్ణ.